హలో హాయ్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం ఈరోజు పాఠం చెప్పుకోవడానికి మళ్ళీ సమాయత్తమయ్యాం. ఇందులో భాగంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మీకు చిన్న స్టోరీ చెప్పి నేను మళ్ళీ ఈ పాఠాన్ని ప్రారంభిస్తాను. ఆ చిన్న స్టోరీ ఏంటంటే, మనం పోయిన గ్రూప్ 2లో ఏపీ గ్రూప్ 2కి కోచింగ్ ఇచ్చినప్పుడు హైదరాబాద్లో అనిత అని ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి కరెక్ట్గా నాకు తెలిసి 45 డేస్ వచ్చారు. ఓన్లీ 45 డేస్ కోచింగ్కి. ఈ 45 డేస్లో వింటున్నారా చెల్లెమ్మ తమ్ముళ్ళు? ఈ 45 డేస్లో ఆమె విన్నది అయితే నేను ఒక చిన్న సలహా ఇచ్చా. మీరు 45 డేస్లో విన్నంత వినండి. అయితే ఒక 2 పాత గ్రూప్ 2 ప్రశ్నాపత్రాలు తీసుకోండి. ఒక 2 పాత గ్రూప్ 2 ప్రశ్నాపత్రాలు తీసుకోండి. అందులో ఏపీ హిస్టరీ పార్ట్ తీసుకోండి. తీసుకొని ఒక్కొక్క ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి, మనకు తెలిసిందే. ఒక్కొక్క ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి, మనకు తెలిసిందే. ఈ 4 ఆప్షన్స్ని తీసుకొని ఈ ప్రశ్నకు ఈ 4 ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాడు? ఒకటి, అందులో కంపల్సరీ ఆన్సర్ అయి ఉంటుంది. మిగతా 3 రిలేటెడ్ అయి ఉండొచ్చు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. అసలు అవి ఎందుకు ఇచ్చాడు అని ఒక్కొక్క ఆప్షన్ని ఎత్తుక్కుంటూ సబ్జెక్ట్లోకి వెళ్ళమని చెప్పా. రోడ్డు మీద ఉన్న పుస్తకాల్లో కాదు, సబ్జెక్ట్లోకి వెళ్ళమని చెప్పా, కాన్సెప్ట్లోకి వెళ్ళమని చెప్పా. ఇక ఆమె 50 ప్రశ్నలు అనుకుంటే 5 4 20, 200. 25 అనుకుంటే 50, 250 ఆప్షన్స్లోకి ఆమె వెళ్ళింది. ఈ ప్రశ్నకు ఈ 4 ఎందుకు ఇచ్చాడు? ఒకటి ఆన్సర్ ఉంటుంది, 3 ఆన్సర్లు కావు, కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిలేటెడ్ ఉంటాయి. నాట్ ఓన్లీ హిస్టరీ, ఎకానమీ అయినా, పాలిటీ అయినా, ఇంకోటైనా. కనుక మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక్కొక్క ఆప్షన్ని తీసుకుని మనం సబ్జెక్ట్లోకి వెళ్తామో, ఆ దారి వెంబడి, మనం వెళ్ళే రహదారి వెంబడి ఆ పక్క ఈ పక్క ఈ రహదారితో సంబంధం ఉన్న అనేక రోడ్లు కలిసినట్టు అనేక పాయింట్లు మనకు కలుస్తూ ఉంటాయి. ఆ బిట్టు, ఆ ఆన్సర్ చివరికి చేరేటప్పటికి. అట్లా 200 బిట్లకి ఆమె సబ్జెక్ట్ని ఎత్తుక్కుంటా పోయింది, ఒక అన్వేషిలాగా. ఇదే ఎందుకు ఇచ్చాడు, ఇదే ఎందుకు ఇవ్వాలి అని. ఆమె అద్భుతమైనటువంటి జాబ్ కొట్టింది, గ్రూప్ 2 జాబ్ కొట్టేసింది. ఆమె ఈరోజు ట్రైనింగ్ కూడా అయిపోయి ఎక్కడో సర్వీస్లో ఉంది. అంటే వాళ్ళు చదివారు, వాళ్ళకి జాబ్ వచ్చింది, మేము చదవలేదు, మాకు జాబ్ రాలేదు, ఇది కాదు కోణం. వాళ్ళు మంచి కోచింగ్ తీసుకున్నారు, అందువల్ల జాబ్ వచ్చింది. వాళ్ళు మంచి పుస్తకం చదివారు, అందువల్ల జాబ్ వచ్చింది. వాళ్ళకి వచ్చిన ప్రశ్నల్లో వాళ్ళు చదివిన పుస్తకంలో ఎక్కువ ఉన్నాయి, ఆ పుస్తకం ఎక్కువగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలిగింది, అందువల్ల వాళ్ళకి జాబులు వచ్చాయి. జాబులు రాని వాళ్ళు దురదృష్టవంతులు కాదు, అలాగని సబ్జెక్ట్ లేని వాళ్ళు అని కూడా అనడం తప్పు, 100% తప్పు. ఎందుకు లేదంటే, వాళ్ళు విన్న లెక్చర్లో, వాళ్ళు చదివిన పుస్తకంలో ఈ ఎగ్జామినేషన్లో రాలేదు, అందువల్ల పాపం వాళ్ళు సాధించలేకపోయారు. మిగతా వాళ్ళు చదివిన బుక్, విన్న లెక్చర్ నుంచి బిట్లు బాగా తగిలాయి, అందువల్ల వాళ్ళకి జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ తేడా ఏంటి? మంచి కోచింగు, లేదా మంచి పాఠాలు, ప్లస్ ఒక స్టాండర్డ్ బుక్. ఇవి చదివిన వాళ్ళు జాబ్లో గెటన్ అవుతున్నారు. రోడ్డు మీద ఉన్న రకరకాల పుస్తకాలు కొన్నవాళ్ళు వెనక్కి పడిపోతున్నారు. అందువల్ల వాళ్ళు చదివిన పుస్తకాల్లో వచ్చినాయి అబ్బా, అందువల్ల వాళ్ళకి జాబ్ వచ్చింది. మీరు కొంతమంది చదివిన పుస్తకాల్లో అవి తగలలేదు పాయింట్లు, అందువల్ల వాళ్ళకి జాబ్ రాలేదు.
రెండోది ఏంటంటే సబ్జెక్ట్ని చదివేటప్పుడు ఒక నవల లాగా చదవాలి, ఒక నావెల్ లాగా చదవాలి సబ్జెక్ట్. అవును, అక్కడక్కడ బిట్లు ఏరుకోవడం కాదు, నావెల్లా చదవాలి. బిట్లు ఏరుకుంటే ఆ బిట్టు వెనక కనీసం మీరు ప్రిపరేషన్లో భాగంగా 15 నిమిషాలు మాట్లాడగలగాలి. నేనైతే అరగంట చెప్పాలి, మీరైతే ఒక్కొక్క పాయింట్ని తీసుకొని 15 నిమిషాలు మాట్లాడగలగాలి. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 4 ఆప్షన్స్లో కనీసం 3 ఆప్షన్స్ తెలిసి ఉండాలి. మనకేమవుతుందంటే మనం చదివిన పనికి మాలిన పుస్తకాల వల్ల మనకేమవుతుందని అంటే ఒక 2 ఆప్షన్స్ తెలిసేటప్పటికి గగనం అవుతుంది, మిగతా 2 తెలియట్లా, అందువల్ల ఆన్సర్ పెట్టలేకపోతున్నాం. అలా కాకుండా 3 ఆప్షన్స్ తెలిస్తే 4వ ఆప్షన్ని మనం పసిగట్టవచ్చు. ఇది అసలు ఈ పాఠంతో, ఈ కాన్సెప్ట్తో, ఈ సామాజిక వ్యవస్థతో, ఈ ఆర్థిక వ్యవస్థతో, ఈ కాకతీయుల కాన్సెప్ట్తో సంబంధం లేదు కాబట్టి డిలీట్. అది మీకు తెలియకపోయినా మీరు డిలీట్ చేయొచ్చు. ఎప్పుడు ఆప్షన్స్ కింద ఇచ్చిన 4 కనీసం 3 తెలిసి ఉంటే మనకేమో 1 తెలుస్తుంది, లేదా 2 తెలుస్తున్నాయి, మిగతా తెలియట్లా, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాకతీయుల్లో ఒక గ్రూప్ 2లో ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు అని అడిగాడు. ప్రతాపరుద్ర యశోభూషణం, దిస్ బుక్ రిటర్న్ బై హూమ్ అని అడిగాడు. కాకతీయుల్లో అడిగాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏబిసిడీల్లో మొదటి ప్రతాపరుద్రుడు అని ఉంది, లేకపోతే రుద్రదేవుడు అని ఉంది, మారన అని ఉంది, కేతన అని ఉంది, లేకపోతే దండి అని ఉంది, వైద్యనాథుడు అని ఉంది. వైద్యనాథుడు అని ఉంది. అరే, ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది విద్యానాథుడు కదా, వైద్యనాథుడు కాదు కదా. విద్య వైద్యానికి చాలా తేడా ఉంది కదా. వైద్యనాథుడు అనే ఆయన కాకతీయుల కాలంలో లేడు. చూస్తే విద్యానాథుడు లేదు ఆప్షన్స్లో. అప్పుడు ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్తే ఇంగ్లీష్ వర్షన్ చూస్తే VIDYA విద్యానాథుడు అనే ఉంది ఇంగ్లీష్లో. తెలుగు ట్రాన్స్లేషన్ చేసిన ఆయన విద్యను ఏం చేసినంటే VI ఉంది కాబట్టి వైద్యనాథుడు అని పెట్టేశాడు. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన ఒక ప్రొఫెసర్ సాబ్. దీనివల్ల ఇంగ్లీష్ వర్షన్ చూసిన వాళ్ళు బతికిపోయారు, వాళ్ళకు మార్పు వచ్చింది. తెలుగు వర్షన్ చూసిన వాళ్ళు అరే వైద్యనాథుడు కాదు కదా అని చెప్పి వేరేది పెట్టొచ్చి ఆ సంవత్సరం మార్కుని కోల్పోయారు. అందువల్ల ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం చెప్పే దాంట్లో ఒక సబ్ పాయింట్, మీకు ఒక తెలుగులో ఒక వర్షన్ అర్థం కాకపోతే దానికి సంబంధించి ఇంగ్లీష్లో చూసుకోవాలి ఖచ్చితంగా. అక్కడ రాసి ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్లో, ఇంగ్లీష్లో ఇచ్చిందే ఫైనల్గా మేము తీసుకుంటాము, తెలుగుది తీసుకోము అని రాసి ఉంటుంది. ఇది సూచనలు, వాళ్ళు ఇచ్చిన సూచనల్లో, సలహాల్లో. అలానే ఒకసారి మొన్న స్వరాజ్యం పత్రిక ఎవరు నడిపారు? యాక్చువల్గా తెలుగులో టంగుటూరి ప్రకాశం పంతులు ఆన్సర్. స్వరాజ్య మ్యాగజైన్ స్టార్టెడ్ బై టంగుటూరి ప్రకాశం పంతులు ఇన్ ఒంగోలు. దీని యొక్క ఎడిటర్ బోడి నారాయణరావు, సబ్ ఎడిటర్ గాడి చర్ల హరి సర్వోత్తమరావు, ఫౌండర్ టంగుటూరి ప్రకాశం. స్వరాజ్య ఆంధ్రదేశంలో స్వాతంత్ర భావాలు వెదజల్లిన అద్భుతమైన పత్రిక స్వరాజ్య. అయితే ఈ స్వరాజ్య పత్రికను నడిపింది టంగుటూరి ప్రకాశం. తెలుగు ఆప్షన్స్లో టంగుటూరి ప్రకాశమే లేదు. తెలుగు ఆప్షన్స్లో ఐదేవర కాళేశ్వరరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, న్యాయపతి సుబ్బారావు, పిపి ఆనందాచారి ఇలా ఉన్నాయి. అరే అసలు ఆన్సరే లేదే. ఇంగ్లీష్లో చూస్తే 4th ఆన్సర్ కింద టంగుటూరి ప్రకాశం పంతులు ఉంది, తెలుగులో లేదు. అప్పుడు ఇంగ్లీష్లో చూసి ఆన్సర్ పెడితే మార్కు వచ్చింది, తెలుగులో ఏదో ఒకటి పెట్టొస్తే మార్కు పోయింది. అబ్బా, మనం లైఫ్లో మొదటిసారి చేయబోతున్నాం అబ్బా ఒక అచీవ్మెంట్. ఒక జాబ్ అనేది లైఫ్లో ఒకేసారి వస్తుంది, అర్థం. పుట్టడం ఒకేసారి జరుగుతుంది, జాబ్ అనేది ఒకేసారి వస్తుంది, పెళ్ళి అనేది ఒకేసారి జరుగుతుంది, మరణం అనేది ఒకేసారి జరుగుతుంది. ఈ 4 ఒకేసారి జరుగుతాయి లైఫ్లో, 10 సార్లు జరగవు, అర్థం అట్లా. అలాగే జాబ్ కొట్టడం అనేది కూడా ఒకేసారి జరుగుతుంది లైఫ్లో. కాబట్టి ఒకేసారి జరిగేదానికి మనం ఎంత పట్టు బిగించి, మనం ఎంత ఒద్దిగ్గా ఓపిక్గా ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంత చక్కగా ప్రిపేర్ అవ్వాలి, ఎంత హ్యాపీగా ప్రిపేర్ అవ్వాలి, ఎంత సంతోషంగా ప్రిపేర్ అవ్వాలి. ఒక భార్య ఉద్యోగం చేస్తుంది సెక్రటరియట్లో, భర్తకి ఉద్యోగం రాలేదు, తను ప్రిపేర్ అవుతున్నాడు, రాలేదు. భార్యను అడిగితే చెప్తుంది సెక్రటరియట్లో ఏఎస్ఓగా పనిచేస్తున్నాను అని, లేకపోతే డిపార్ట్మెంట్స్లో ఏఎస్ఓగా పనిచేస్తున్నాను, సెక్షన్ ఆఫీసర్గా అని చెప్తుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కదా అవి గ్రూప్ 2లో ఒకప్పుడు. అయితే
ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఆయన అడిగారు ఒక రోజు, బాబు నువ్వేం చేస్తున్నావు నాయన అని. పక్కన భార్య ఉంది. తను ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఇంకా జాబు రాలేదు, ప్రిపేర్ అవుతున్నాడు బాగా పాపం. తను ఒకటే చెప్పాడు ఆన్సర్, నేను పిల్లల పెంపకం అనే కోర్సు చేస్తున్నానండి అన్నాడట. పిల్లల పెంపకం అనే కోర్సు చేస్తున్నాను అన్నాడట. అంటే అర్థం ఆ అమ్మకి అన్నీ తీర్చిదిద్ది ఆఫీసుకు పంపి తను ప్రిపేర్ అవుతూ తన ఇద్దరు పిల్లల్ని సాకుతూ వాళ్ళని స్కూళ్ళకి పంపుతూ వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకుంటూ వాళ్ళతో చక్కగా కలిసి తిరుగుతూ వాళ్ళను భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు. అది కూడా కోర్సే కదా తన చెప్పాడు. మరి కాబట్టి ఉద్యోగం మీ జన్మ హక్కు, మీ జన్మ హక్కు, మీ జన్మ హక్కు జాబ్ అనేది. దానికోసం ప్రయత్నం చేయండి. రైట్. మొన్న మనం కాకతీయులు మొదలేసినాం. కాకతీయుల కాన్సెప్ట్ని తీసుకుని వెళ్తున్నాం మనం, పాఠం కాదు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు 4-5 ఉంటాయి. ఆ కాన్సెప్ట్లు చెప్పుకుంటా పోతున్నాం, పాఠం కాదు. మనకు టైం లేదు. రెండోది కూడా అరగంట కన్నా ఎక్కువ ఈ ఊళ్ళో నెట్ సహకరించడం లేదు. అందువల్ల కాబట్టి మనం ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కాకతీయులు మొదటిసారి చెరువులు చెప్పారు. కాకతీయులు నిన్న కాకతీయుల హైలైట్స్ చెబుతూ మార్కోపోలో, రాణి రుద్రమదేవి ఇలా చెబుతూ కాకతీయులు కాన్సెప్ట్ మూడు ఈరోజు మనం చెప్తున్నాం. ఇందులో భాగంగా కాకతీయుల కాలంలో రచనలు, సాహిత్యం గురించి మనం మాట్లాడుకుందాం. 950 లేదా 970 నుంచి 1323 వరకు తెలుగు ప్రజలందరినీ కలిపి ఏలిన కాకతీయుల యొక్క సాహిత్య సేవా భూషణం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీనిని మనం 2 రకాలుగా విభజించుకోవాలి. ఒక రకం సంస్కృత సాహిత్యం, ఇంకొక రకం తెలుగు సాహిత్యం. కాకతీయుల అధికార భాష సంస్కృతం, వేగిచాళుక్యుల అధికార భాష సంస్కృతం, రెడ్డి రాజుల అధికార భాష సంస్కృతం, విజయనగర రాజుల అధికార భాష సంస్కృతం, కుతుబ్షాల అధికార భాష దక్కనీ ఉర్దూ, నిజాం నవాబుల అధికార భాష దక్కనీ ఉర్దూ అండ్ పర్షియా. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల అధికార భాష సంస్కృతం. తెలుగు దుమ్ములేసింది, అలాగని తెలుగు అధికార భాష కాదు, రెండవ అధికార భాష. మొదటి అధికార భాష సంస్కృతం. కాబట్టి కాకతీయుల కాలంలో సంస్కృతంలో అనేక గ్రంథాలు రాయబడ్డాయి. గ్రంథాలు రాస్తున్నారు అంటే ఆ రాజులు కవులకు ఇచ్చినటువంటి విలువ, కవులకు ఇచ్చిన గౌరవం. ఫర్ ఎగ్జాంపుల్, గణపతి దేవుడు ఏ కవి పల్లకిని మోసాడు అని ఒకసారి పరీక్షలో వచ్చింది. వాట్ ఏ వండర్ పాయింట్, వాట్ ఏ గుడ్ బిట్. గణపతి దేవుడు ఏ కవి కూర్చున్న పల్లకిని మోసేను? ఏ పోతన, బి శ్రీనాథ, సి తిక్కన, డి ఖడ్గ తిక్కన అని అడిగారు. సాక్షాత్తు ఒక మహారాజ్, అత్యధిక కాలం కాకతీయ రాజ్యాన్ని పాలించిన రాజు, కాకతీయ రాజ్యాన్ని సముద్ర తీరాలకు వ్యాపించిన వీరుడు, వరంగల్, కాజీపేట, హనుమకొండ మూడింటిని కలిపి ఏలిన రారాజు, రాణి రుద్రమకి జన్మనిచ్చిన దేవుడు గణపతి దేవుడు ఏ కవి కూర్చున్న పల్లకిని మోసారు అని వచ్చింది. ఆన్సర్ తిక్కన మాచుడి పల్లకిని గణపతి దేవుడు మోసుకుని వరంగల్కి తీసుకుని వెళ్ళాడు. ఆ తిక్కన ఆ రోజుల్లో నెల్లూరు లేదా విక్రమసింహపురిని ఏలుతున్న ఆ చోళ మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేవాడు తిక్కన నెల్లూరులో. ఇతను ఒక పని మీద, ఒక రాయబారం మీద అక్కడికి వచ్చాడు. గణపతి దేవుడు ఎదురెళ్ళి హనుమకొండ అవుట్స్క్రిట్స్లో తిక్కన పల్లకిని మోసుకొని తన కోటలోకి తీసుకొచ్చాడు. అంటే ఆ రోజుల్లో కవులకి రాజులు ఇచ్చినటువంటి గౌరవం అంత అద్భుతమైనది ఆ రోజుల్లో. మరి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకతీయులకి సంబంధించి రచనల గురించి మనం మాట్లాడుకుందాం. సంస్కృత రచనల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా నీతి సారం చెప్పండి, ఎవరు రాశారు? ఆల్రెడీ ఇప్పటికే చదివి ఉండాలి. దుమ్ము లేకుంటారు మీరంతా, నాకు తెలుసు. ఎలక్షన్ దుమ్ము కాదు, ఎడ్యుకేషన్ దుమ్ము, ప్రిపరేషన్ దుమ్ము మీరు లేకుంటారని నాకు తెలుసు. అందువల్ల ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్ ఏంటంటే, నీతి సారం కాకతీయుల కాలంలో రాయబడిన రాజనీతి గ్రంథం. నీతి సారం కాకతీయుల కాలంలో రాయబడిన రాజనీతి గ్రంథం. మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు
స్వయాన సంస్కృతంలో రాశారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి ప్రతాపరుద్రుడిని రుద్రదేవుడు అంటారు. ఒక్కోసారి ఆప్షన్స్లో మొదటి ప్రతాపరుద్రుడు ఉండదు, రుద్రదేవ అని ఉంటుంది. రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడని గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. నాన్న జర అవి వేసేయండి తలుపులు. రుద్రదేవుడు అని గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రతాపరుద్రుడు అయినా రుద్రదేవుడు అయినా ఒకటే. రైట్. ఈయన రాశాడు నీతిసారం. నీతిసారం అనే గ్రంథం. ఇది రాజు ఎలా పరిపాలించాలో చెప్పే గ్రంథం. ఈ నీతిసారం రాసింది రుద్రదేవ లేదా మొదటి ప్రతాపరుద్ర. రైట్. ఈ పుస్తకం చెప్తుంది అన్నట్టు. ఏం చెప్తుందంటే రాజు మంత్రుల పట్ల నక్కవలే ఉండాలి. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్లు రాజు నక్కవలే ఉండాలి మంత్రుల పట్ల. తిరుగుబాటు చేస్తారేమో కదా, అందువల్ల. అలానే రాజు ఖచ్చితంగా తన సొంత సైన్యాన్ని పోషించుకోవాలి అని చెప్పింది నీతిసారం. సైన్యం మీద ఆధారపడొద్దు, రాజుకి పర్సనల్గా ఒక సైన్యం ఉండాలి అని చెప్పి ఆ సైన్యాన్ని కై జీతం గాండ్రు అని పిలిచారు. కై జీతం గాండ్రు, GANDRU, కై జీతం గాండ్లు అని పిలిచారు. రాజు యొక్క జీతాలు తీసుకుని రాజు కోసం పనిచేసే కొన్ని వేల మంది సైన్యాన్ని ఇలా పెట్టుకోవాలి రాజు తన రక్షణ కోసం అని చెప్పాడు. నీతిసారంలో తను రాజైన రుద్రదేవుడు. అదేరా మొదటి ప్రతాపరుద్రుడు. ఆ తర్వాత అసలు యాక్చువల్లీ కాకతీయుల పీరియడ్లో ఒక 4-5 సారాలు ఉన్నాయి. 4-5. ఆ 4-5 సారాల్లో ఒకటి నీతిసారం రుద్రదేవుడు, సకల నీతిసారం మడికి సింగన, పురుషార్థ సారం శివదేవయ్య. అలానే మనకి నీతిసార ముక్తావళి బద్దెన. ఒకటి నీతిసారం రుద్రదేవుడు, పురుషార్థసారం శివదేవయ్య, సకల నీతిసారం మడికి సింగన, నీతిసార ముక్తావళి బద్దెన. దీస్ ఆర్ ఆల్ బుక్స్ మెన్షన్డ్ హౌ కింగ్ రూల్డ్ కాకతీయాస్. వాడు ఎలా రూల్ చేశాడు, ఎలా చేయాలి, ఈ విషయాల గురించి ఈ సారాలు అనే పుస్తకాలు మనకు ప్రధానంగా తెలియజేస్తున్నాయి. తమ్ముళ్ళు చెల్లెలు జర అర్థం చేసుకుని బాగా చదవండి. 4 సారాలు: నీతిసారం, సకల నీతిసారం, పురుషార్థసారం, నీతిసార ముక్తావళి. నీతిసార ముక్తావళి సుమతి శతకం రాసిన బద్దెన రాశాడు, మీకు తెలిసిందే. పురుషార్థసారం శివదేవయ్య. ఎవరి శివదేవయ్య? గణపతి దేవుడి ఆంతరంగిక ప్రధాన మంత్రి శివదేవయ్య. ఆయన రాశాడు పురుషార్థసారం. సకల నీతిసారం మడికి సింగన రాశాడు. అలానే నీతిసార ముక్తావళి బద్దెన రాశాడు. అలానే ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం ఈ రెండిటిని విద్యానాథుడు రాశాడు. ఇందా నేను మీకు చెప్పిన వైద్యనాథుడు అని. నో, రైట్, విద్యానాథుడు రాశాడు. ఈ ప్రతాపరుద్ర యశోభూషణం ఇవి మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడి గురించి కాదు. నో, రెండవ ప్రతాపరుద్రుడి గురించి రాయబడిన గ్రంథాలు. అతని పరిపాలన, ముస్లింల దండయాత్రలు, వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు, రెండో ప్రతాపరుద్రుడిని ఎలా బందీ చేసి తీసుకువెళ్తున్నారు, దారిలో నర్మదా నదిలో రెండో ప్రతాపరుద్రుడు దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషయాలన్నీ ఈ పుస్తకాల్లో రాయబడడం జరిగింది. రాసిన ఆయన విద్యానాథుడు, రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ చివరాజ్. రైట్. అలానే మనందరికీ తెలుసు గణపతి దేవుడు గొప్పరాజు. తను దివిసీమ దగ్గర, మచిలీపట్నం సమీపాన దివిసీమ దగ్గర అక్కడ నారాంబ, పేరాంబ అనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. తన రాజ్య రక్షణ కోసం, సముద్ర తీరం కోసం, ఓడరేవుల కోసం గణపతి. వైవాహిక సంబంధాల ద్వారా కాకతీయ రాజ్యాన్ని బలోపేతం చేసిన రాజెవరు అని అంటే గణపతి దేవుడు పెట్టాలి ఆన్సర్. ఇంకా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి ఆయనవి. ఇక్కడ దివిసీమ దగ్గర
చేసుకున్నాడు. దివిసీమ పిన్నమ చోడుడి కుమార్తెలైన నారాంబ పేరాంబలను గణపతి దేవుడు వివాహం ఆడాడు. పైగా ఇక్కడ అతనికి దొరికిన బావమరిది జయప్ప సేనాని. ఇక్కడ దొరికిన బావమరిది జయప్ప సేనాని. ఆ జయప్ప సేనాని గణపతి దేవుడితో పాటు వరంగల్ వచ్చేసాడు. బావా నేను వరంగల్ వచ్చేస్తా బావా నీతో అని చెప్పి. ఎక్కడి నుంచి? మచిలీపట్నం దివిసీమ నుంచి. అక్కడికి వచ్చిన జయప్ప సేనాని మంచి రచయిత, సాహితీవేత్తగా ఎదిగాడు కాకతీయుల పోషణలో. అంతేకాదు జయప్ప సేనానికి గణపతి దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగం పేరు గజసాహిణి. కాకతీయుల కాలంలో జయప్ప సేనాని గొప్ప రచయితగా మనకు తెలుసు, సంస్కృత రచయితగా మనకు తెలుసు, నాట్య గ్రంథాలు రాసినోడిగా తెలుసు. కానీ అతను చేసిన జాబ్ ఏది అని అడిగితే, అతను ఏ ఉద్యోగిగా పిలువబడ్డాడు అని అడిగితే గజసాహిణిగా పిలువబడ్డాడు. గజసాహిణి అంటే ఏనుగు దళాధిపతి. కాకతీయ రాజ్యంలో ఏనుగుల దళానికి, గజదళానికి, గజ బలానికి అధిపతి జయప్ప సేనాని. అయితే కొన్ని బుక్స్లో గజసాహిణికి ఇంకో పేరుంది. ఇంకో పేరుందంటే అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ఆ గజసాహిణికి ఉన్న మరో పేరు మహాపీలుపతి. అంటే ఏనుగు బలానికి అధిపతి. మహాపీలుపతి, పిఐ అలిగి మహాపీలుపతి అన్న గజసాహిణి అన్న ఒక్కటే. కాకతీయుల పీరియడ్లో జయప్ప సేనాని ఈ జాబుని నిర్వహించాడు. అంతేకాదు ఆయన సంస్కృతంలో అద్భుతమైన నాట్య గ్రంథాలు రాశాడు జయప్ప సేనాని. మీ అందరికీ తెలుసు అవి నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి. నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి. నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి. నృత్య రత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి ఈ మూడింటిలో ఎందులో కాకతీయుల కాలంలో పేరెన్నిక కన్నా క్లాసికల్ డాన్సు, శివుడి నృత్యం, పేరేణి ప్రస్తావించబడి ఉంది అని అడుగుతాడు. PERENI పేరేణి నాట్యం ఏ పుస్తకంలో రంగరించి ఉంది, ఏ పుస్తకంలో చెప్పబడింది? నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి అని అడుగుతారు ఎగ్జామ్లో. ఆన్సర్ నృత్య రత్నావళిలో పేరిణి నాట్యానికి చెందిన శిల్పాలు ఉన్నాయి. నృత్య రత్నావళిలో పేరిణి నాట్యానికి చెందిన శిల్పాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో. రైట్. కాబట్టి జయప్ప సేనాని నృత్య రత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి రాశారు. ఇవన్నీ సంస్కృతంలో రాయబడిన గ్రంథాలు. ఇవి కాకుండా కాసే సర్వప్ప రాసిన ప్రతాపరుద్ర చరిత్ర, ఇది సంస్కృతంలో రాయబడింది. ప్రతాపరుద్ర చరిత్రము, కాసే సర్వప్ప ప్రతాపరుద్ర చరిత్రము. రైట్. ఇది తెలుగులోకి అనువదించబడింది కాకతీయుల పీరియడ్లో. అదే ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర. ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర. ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్రకి మూలం కాసే సర్వప్ప సంస్కృతంలో రాసిన సిద్ధేశ్వర చరిత్ర. రైట్. అర్థమైందా మీకు? బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా చిన్ను? తమ్ముడు అర్థమైందా? చెల్లెమ్మ అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. రేపు జాబ్ కొట్టి తీరాలి. మీకు గ్రూప్ 2లో పేపర్స్లో ఒక మాట చెప్పాలంటే ఎక్కువ స్కోరింగ్ ఏపీ హిస్టరీయే. ఏపీ హిస్టరీలోనే ఎక్కువ స్కోరింగ్ అవుతుంది మీకు. 75కి 70 దాకా పెట్టవచ్చు, 72 కూడా పెట్టవచ్చు. ఏపీ హిస్టరీ మంచి స్కోరింగ్. అందువల్ల నేను మీకు చెప్తా, అన్ని సముపార్జించి రాశాను నా ఏపీ హిస్టరీ బుక్. అది తెప్పించుకోండి, అది దగ్గర పెట్టుకోండి, లాస్ అవ్వకండి. ఈ రిక్రూట్మెంట్లో జాబ్తో బయటపడదురు కానీ ఆ ఏపీ హిస్టరీ బుక్ తెప్పించుకోండి. ఎందుకంటే సర్వం సకలం అందులో రంగరించి రాశాను. కొంతమంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే ఆ బుక్ ఒకటి చదివితే సరిపోతుందా సార్ అని. అదొకటి చదవండి. బిఎస్ఎల్ హనుమంతరావు గారిది ఒకటి చదవండి. ఈ 2 బుక్స్ నాదొకటి, ఆ పెద్ద సార్ మహానుభావుడు దేవుడు ఆ పెద్ద ఆయనది చదవండి. ఈ 2 పుస్తకాలు చదవండి. ఇంకేమొద్దు, అసలు ఇంకేమొద్దబ్బా. ఈ 2 ప్రశాంతంగా కూర్చొని చదవండి. ప్రశాంతంగా కూర్చొని చదవండి. అయితే కాకతీయుల కాలంలో ఈ సంస్కృత గ్రంథాలే కాక అనువాద గ్రంథాలు ఫేమస్. ఇందాక నేను మీకు చెప్పిన ఏం చెప్పినా కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర రాసిండు. ఇది తెలుగులో ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర అని తెలుగులోకి మార్చాడు అని.
అంటే ఇంకొక కత్తి పాయింట్ ఏంటంటే ఏకాంబరనాథుడు రాసిన ప్రతాప రుద్ర చరిత్ర తెలుగులో రాయబడిన తొలి 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 చరిత్రాత్మక గ్రంథం. ఫస్ట్ హిస్టారికల్ బుక్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, ఏకాంబరనాథాస్ ప్రతాప రుద్ర చరిత్ర. దీనికి సోర్సు కాసే సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్ర. రైట్. అలానే మనకి కాకతీయుల పీరియడ్లో తెలుగులో రాయబడిన తొలి వీధి నాటకం క్రీడాభిరామం. వినుకొండ వల్లభామాచ్యుడు రాసిండు. ఈయన కడప జిల్లా రాపూరు లేదా కోపూరు నివాసి. ఇతను కాకతీయుల వద్దకు వచ్చి స్థిరపడిపోయాడు. ఈయన తెలుగులో తొలి వీధి నాటకం రాశాడు క్రీడాభిరామం. ఈయన పేరు వినుకొండ వల్లభామాచ్యుడు. క్రీడాభిరామం ఇది కొంచెం సరస శృంగారమైన గ్రంథం క్రీడాభిరామం. ఈ పుస్తకానికి ఆధారం రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ప్రేమాభిరామం, అది సంస్కృతం. ఈ క్రీడాభిరామం అని తెలుగులో తొలి వీధి నాటకం రాశారు వినుకొండ వల్లభామాచ్యులు. దీనికి ఆధారమైన సంస్కృత గ్రంథం రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ప్రేమాభిరామం. రైట్. కాబట్టి ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అలానే కాకతీయుల పీరియడ్లో కేతన మంచి ట్రాన్స్లేటర్ గురువు, సంస్కృతం పుస్తకం తెస్తే 2 నిమిషాల్లో తెలుగులో మార్చి అవతల పడేసేవాడు. కేతన ఈయన పల్లవుల కాలంలో దండి అనే ఆయన దశకుమార చరిత్ర రాశాడు 5వ శతాబ్దంలో కంచిలో, పల్లవుల కాలంలో తమిళనాడులో. ఆ దండి రాసిన దశకుమార చరిత్రను ఈయన తెలుగులోకి మార్చాడు. అందువల్ల కేతనను అభినవ దండి అంటారు. కాకతీయుల పీరియడ్లో కత్తి పాయింట్ అభినవ దండి క్రింది వారిలో ఎవరు పిలువబడ్డారు? కేతన. ఈయన 5వ శతాబ్దంలో పల్లవుల కాలంలో కంచిలో దండి అనే గొప్ప కవి ఉండేవాడు. ఆయన సంస్కృత కవి. ఆయన దశకుమార చరిత్ర రాసిండు. ఆ దశకుమార చరిత్రను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిన ఆయన కాకతీయుల పీరియడ్లో కేతనామాచ్యుడు. అలానే తెలుగులో తొలి వ్యాకరణం పరవస్తు చెన్నైసూరో బాలసూరో కాదు, తెలుగులో తొలి వ్యాకరణం లేదా వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషా భూషణం, ఇది రాసిన ఆయన కేతన. తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషా భూషణం రాసిన ఆయన కేతన. ఆయనే అభినవ దండిగా పిలువబడ్డ కేతన. కాబట్టి కేతనామాచ్యుడి గురించి మరికొన్ని విషయాలు ఉన్నాయి. మనం రేపటి లెక్చర్లో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మొన్నేమో చెరువులు చెప్పాం, నిన్నేమో కాకతీయ రాజులు వాళ్ళ హైలైట్స్ కొన్ని చెప్పాం. ఈరోజు సంస్కృత గ్రంథాలు చెప్పాం, ట్రాన్స్లేషన్ గ్రంథాల్లో ఉన్నాం. రేపటి లెక్చర్లో మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగా గుర్తుపెట్టుకోండిరా, సబ్స్క్రైబ్ చేయండి. రెండోది, మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు మీ ఊరు పక్కన జిల్లా పెడితే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏ పిల్లలు ఎక్కువ చూస్తున్నారు అనేది. దీనివల్ల నేను ఆ ప్రాంతాల చరిత్ర చెప్పేటప్పుడు ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకుని మరింత డామినేషన్గా మరింత దమ్ముతో ఆయి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం అనుకోండి, మోడర్న్ ఆంధ్ర. విజయనగరం పిల్లలు అనుకోండి, మోడర్న్ ఆంధ్ర వాళ్ళ ఏరియాలో జరిగింది బొబ్బిలి యుద్ధం, చందుర్తి యుద్ధం, పద్మనాభ యుద్ధం, అవన్నీ ఆ బెల్ట్లో జరిగాయి. అదే మనకి రైతుద్యమాలు అనుకోండి, నెల్లూరులో జరిగాయి. అలానే రాయలసీమ అనుకోండి, అద్భుతమైన గ్రంథాలయ ఉద్యమం జరిగింది రాయలసీమలో. అలానే రాయలసీమ జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అదే గుంటూరు అనుకోండి, పల్నాడు పులరి సత్యాగ్రహం. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాని ఏపీ హిస్టరీ సిలబస్ని తడుముకుంటూ తీసుకుని రావచ్చు. అందువల్ల మీ ఊరు పేరు రాయండి, పక్కన జిల్లా పేరు రాయండి, కామెంట్లు పెట్టండి. మీరు ఏమేం చెప్పాలో ఒక ఆయన పాపం ఒక తమ్ముడు నాణ్యాల గురించి ఒక టాపిక్ చేయండి అని అడుగుతారు. త్వరలో చేస్తాను. నాకు త్వరలో సెలవులు వస్తున్నాయి కాలేజీకి, త్వరలో చేస్తాను. అలానే అది కాక ఇంకోటి ఏంటంటే, నేను చెప్పేవన్నీ మీరు నోట్స్ పెట్టి రాసుకొని హాయిగా చదువుకోండి. దాంట్లోనే ప్రతిసారి చూడకుండా నోట్స్లో రాసుకుంటే హాయిగా ఉంటుంది. నేను కామన్ పాయింట్లు అన్ని పుస్తకాల్లో ఉండే అవి చెప్పట్లా, హైలైట్ అయిన అంశాలు ఇవి చూసుకోండి, ఈ పాయింట్ చూసుకోండి, ఇదిగో ఇక్కడ చూసుకోండి అని చెప్తున్నా. ఇవి చూసుకోండి బాగా. రైట్. మరి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి, మీ ఊరి పేరు రాయండి, జిల్లా పేరు రాయండి. మీరు బాగా చదవండి. మళ్ళీ ఇంకో లెసన్తో రేపు మీ ముందుంటా. ఇది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ చెల్లెమ్మ, తమ్ముళ్ళు.
ఉద్యోగాలు కొట్టండ్రా, జీవితం మారిపోద్రా, ఉద్యోగాలు సాధించండ్రా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. థ్యాంక్ యూ.